నేను మీ శ్రీరమ యోగా టీచర్ని. మనం ఇంతకుముందు శ్వాస ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి, కూర్చున్నప్పుడు ఎలా శ్వాస తీసుకోవాలి, వదలాలి అనేది చూసాము. ఇప్పుడు యోగా ఆసనాలు అంటే ఏంటి? యోగాని పతంజలి 8 స్టెప్స్ ఇచ్చాడు. ఒక యోగి అవ్వడానికి లేదా 8th స్టెప్ సమాధి అనే స్టెప్కి వెళ్ళడానికి 3వ స్టెప్పే ఆసన. యమ నియమ ఆసన. యమ నియమ అంటే ఏంటి అనేది మనం ఇంకో సెషన్లో మాట్లాడుకుందాం. ఈ సెషన్లో ఆసన అంటే ఏంటి, యోగాసనాలు అంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఆసన ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ కాల్డ్ ఎ పాస్చర్. శారీరకంగా ఒక స్థితిలో ఉండడాన్ని, అది కూడా కంఫర్టబుల్గా, సుఖంగా, స్థిరంగా, ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ ఎటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పాస్చర్లో ఉండడాన్ని ఆసనం అంటారు. ఇలా యోగాసనాలు చాలా ఉన్నాయి, చాలా రకాలు. నించునేవి, కూర్చునేవి, పడుకునేవి, మళ్ళీ పడుకునే వాటిల్లో బోళ్ళా పడుకునేవి, వెల్లకిలా పడుకునేవి, ఇలా చాలా రకాలుగా ఆసనాలు. మళ్ళీ తలకిందులుగా వేసేవి, ఇవన్నీ కూడా డిఫరెంట్ యోగాసనాస్ అంటాం. అన్నిట్లో కల్లా నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే, ఏ ఆసనాలు అయితే ప్రతి ఒక్కరూ సునాయాసంగా, కంఫర్టబుల్గా, హ్యాపీగా వేయగలరో ఆ ఆసనాల వల్లే ఒక మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సూక్ష్మ వ్యాయామాలు అవ్వనివ్వండి, యోగా అవ్వనివ్వండి, కష్టమైనవి, కాంప్లికేటెడ్వి, అడ్వాన్స్డ్ యోగా ఆసనాస్ చివరికి మేము యోగా టీచర్స్ని కూడా రోజు వేయము. రోజు వేసేవి సింపుల్ యోగాసనాస్ మాత్రమే. అవే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే ఒక మనిషి ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ స్ట్రాంగ్గా, ఫ్లెక్సిబుల్గా, హెల్దీగా అవుతారో అప్పుడు అడ్వాన్స్డ్ యోగాసనాస్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ హెల్దీ లివింగ్ కోసం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి కావాల్సిన బేసిక్ ఆసనాస్ ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. మొదటిది తాడాసన. తాడి చెట్టులాగా పొడుగు పెరగడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేయగలిగే సింపుల్ ఆసన తాడాసన, స్టాండింగ్ పాస్చర్. దీనికి ఫస్ట్ కాళ్ళు 2 కంఫర్టబుల్గా ఉండాలి. అంటే హిప్ లైన్లోనే పాదాలు 2 ఉండాలి. ఇలా మరీ దూరంగానూ ఉండకూడదు, అలా అని మరీ దగ్గరగా ఉండకూడదు. కంఫర్టబుల్గా ఇలా మన హిప్ లైన్కి తగ్గట్టు పాదాలని పెట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా షోల్డర్స్ దగ్గరికి మన చేతులను తీసుకొచ్చి కంటి ముందు ఒక పాయింట్ మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ ఫిక్స్ అయిన తర్వాతే నిదానంగా శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల మీద శరీరాన్ని లేపాలి. నిదానంగా శ్వాస వదులుతూ మళ్ళీ కిందకు వచ్చేయాలి. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న పాయింట్ని ఫోకస్ చేస్తూ శ్వాస తీసుకుంటూ ఈ పోజ్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. నిదానంగా కిందకు వచ్చేయాలి. దీన్నే తాడాసనం అంటారు. తాడాసనం చేయడం వల్ల కాళ్ళు మొత్తానికి కూడా రక్త సరఫరా బాగా జరుగుతుంది. మోకాళ్ళకు కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అంతేకాదు, ఈ తాడాసన్ పాస్చర్ వల్ల మీ కళ్ళ ముందు ఉన్న పాయింట్ని ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి కళ్ళకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మీ శరీరం మొత్తం కూడా మీ మనసు కంట్రోల్ చేస్తోంది కాబట్టి ఒకే పాయింట్ని ఫోకస్ చేస్తూ బాడీని ఒకే పాస్చర్లో ఇలా ఉంచడం వల్ల మీ మైండ్ కూడా మీ కంట్రోల్లోకి వస్తుంది. కాన్సన్ట్రేషన్, ఫోకస్ లెవెల్స్, మెమరీ పవర్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి తాడాసనం చేయడం వల్ల. ఎమోషనల్గా కూడా మెంటల్ బ్యాలెన్స్ అనేది అచీవ్ చేయొచ్చు ఈ పాస్చర్. సో దిస్ ఇస్ కాల్డ్ తాడాసన్. సెకండ్, పాదహస్తాసన్. మనం వాడే ప్రతి సంస్కృత పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. పాదహస్తాసన్, చేతులతో పాదాలని టచ్ చేస్తున్నాము, దీన్నే పాదహస్తాసన్ అంటాము. దీనికి నేను సైడ్ వ్యూ చూపిస్తాను. సేమ్ తాడాసన్లో ఎలాగైతే కాళ్ళని కంఫర్టబుల్గా పెడతామో అలాగే కంఫర్టబుల్గా హిప్ లైన్లో పెడుతున్నాము. నిదానంగా నా చేతుల్ని నేను పైకి లేపుతున్నాను. శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ నా శరీరాన్ని ముందుకు వంచుతున్నాను.
అంతే నిదానంగా కంప్లీట్గా కిందకి వెళ్తాను. ఈ పోజ్లో కూడా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. మోకాళ్ళు ఇలా వంచకూడదు, మోకాళ్ళు ఇలా స్ట్రెయిట్గానే ఉండాలి. చేతులు ఒకవేళ నేలకి టచ్ కాకపోతే ఎక్కడి వరకు రాగలిగితే అక్కడికి రండి, అంతేకాని మోకాళ్ళు వంచి చేతుల్ని నేలకి తగిలించాలని మాత్రం ప్రయత్నించద్దు. మెల్లగా అలవాటు అయ్యే కొద్దిను మీ ఫోర్ హెడ్ని, మీ నుదురుని మోకాళ్ళకి తగిలించండి. ఇప్పుడు ఎలా పైకి రావాలి అంటే తలని ముందు పైకి లేపి చేతుల్ని పూర్తిగా చెవుల వరకు తీసుకొచ్చి పొట్ట కండరాల్ని బిగించుకుంటూ పైకి రావాలి. స్లోగా చేతుల కిందకు వెళ్ళాలి. దీన్నే పాదహస్తాసన అంటారు. ఈ పాదహస్తాసన చేసేటప్పుడు తలకి, మీ ఫేస్, మీ హెడ్, నెక్కి రక్త సరఫరా చాలా బాగా జరుగుతుంది. ఈ రక్త సరఫరా జరగడం వల్ల జుట్టు పెరగడం, కంటి చూపుకి, సైనస్కి, మీ ఫేస్లో ఉన్న సెన్స్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా మంచి బ్లడ్ సప్లై అవ్వడమే కాక థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో పాదహస్తాసన వల్ల లోవర్ బాడీ కూడా అంతే బాగా స్ట్రెచ్ అవుతుంది. పొట్ట కండరాల్ని బిగిస్తున్నాం కాబట్టి, కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ మసాజ్ ఫర్ యువర్ అబ్డామినల్ ఆర్గన్స్. దీన్నే పాదహస్తాసన అంటారు. ఇప్పుడు మూడవ ఆసన, చాలా చాలా సింపుల్ ఆసన చేద్దాం. పైకి లేచాము, ముందుకి వంగాము. ఇప్పుడు మీరే గెస్ చేయండి నెక్స్ట్ ఏంటో. వెనక్కి వంగటం. వెనక్కి వంగటాన్ని హస్త ఉత్తానాసన ఆర్ ఉత్థిత హస్తాసన అంటాం. చేతులు పైకి లేపి వెనక్కి వంచటం. కానీ ఎవరికన్నా మెడ నొప్పి ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, నడుం నొప్పి ఎక్కువ ఉంటే మటుకు ప్లీజ్ ఇది చేయొద్దు. చేతులు పైకి లేపి చేయొద్దు. కానీ చేతులు వీపు మీద పెట్టి చేసుకోవచ్చు. సేమ్ పాదహస్తాసన. ఇప్పుడు మనం ముందుకు వంగి చేసిన ఆసనాన్ని కూడా నడుము నొప్పి కనుక ఎక్కువ ఉన్న వాళ్ళు చెయ్యకండి, ఎక్కువ సార్లు చేయకండి. ఒక్కసారి ట్రై చేయొచ్చు కానీ ఎక్కువ సార్లు చేయకండి. ఇప్పుడు వెనక్కి వంగటం ఎలా, బిగినర్స్కి, ఎప్పుడు ఈ ఆసన ట్రై చేయని వాళ్ళకి ఎలా చేయాలి అంటే, సైడ్ ప్రొఫైల్ చూపిస్తున్నాను. మళ్ళీ కాళ్ళు అంతే కంఫర్టబుల్గా పెడుతున్నాను. మరీ దగ్గరికి పెట్టట్లేదు, అలానే మరీ దూరంగా పెట్టట్లేదు, కంఫర్టబుల్గా పెడుతున్నాను. హస్తాల్ని నా వీపు మీద పెట్టుకుంటున్నాను. నా మోచేతుల్ని పక్క వైపు కాదు, నా మోచేతుల్ని వెనక్కి పెడుతున్నాను. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నడుము నుంచి వెనక్కి వెళ్తున్నాను. మెల్లగా పైకి రావాలి. ఈ ఆసన చేసినప్పుడు గమనిస్తే నేను వెనక్కి తలని వంచినప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడలేను కాబట్టి శ్వాస కూడా అంత దీర్ఘంగా తీసుకోలేను. ఎప్పుడైతే మెడని అలా వంచేస్తామో సూపర్ఫిషియల్ బ్రీదింగ్ అంటారు, ర్యాపిడ్ బ్రీదింగ్ అంటారు. అంటే తీసుకోవచ్చు, అలా శ్వాస తీసుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తాను. మోచేతులు వెనక వైపు, హస్తాలు వెనక్కి, నడుముని నేను గట్టిగా సపోర్ట్ చేసుకుంటున్నాను. మొదటిసారి చేసే వాళ్ళైతే కళ్ళు మూసుకొని చేయకండి, కళ్ళు తిరిగే ప్రమాదం ఉంది. కళ్ళు తెరిచే చెయ్యండి. అండ్ రిలాక్స్. ఎప్పుడైతే ఈ ఆసన మీరు మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారో అబ్డామినల్ ఫ్యాట్ కూడా అంత బాగా తగ్గుతుంది. నడుము బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి పొట్ట కండరాలకి మంచి మసాజ్ అవుతుంది. మెడకి కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఎక్కడైతే మెడని ముందుకు వంచుతున్నారో వెనక్కి వంచుతున్నారో అక్కడ థైరాయిడ్కి చాలా మంచి మసాజ్ జరుగుతుంది. లైఫ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సేమ్ విత్ ఫేస్ అండ్ హెడ్ అండ్ నెక్. మెడ ఎప్పుడు కూడా చక్కగా ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా, ఫేస్లో కూడా వ్రింకిల్స్ రాకుండా, స్కిన్కి మంచి బ్లడ్ సప్లై జరిగి మంచి గ్లో అనేది మెయింటైన్ అవుతుంది. సేమ్ విత్ ద హెయిర్ గ్రోత్ కూడా అంతే బాగుంటుంది. కంటి చూపు కూడా
ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ బెండింగ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్లో ఉంటాయి. ఇప్పుడు బిగినర్స్కి అయితే నడుము మీద చేతులు పెట్టాను. యాక్చువల్ ఉత్థిత హస్తాసనం ఎలా చేయాలో చూపిస్తాను. చేతుల్ని స్లోగా నేను పైకి లేపాను, నా చెవులకి సమానంగా లేపాను. ఇప్పుడు సేమ్ వెనక్కి ఇందాక ఎలా వంగామో అలాగే వంగుతాము, కాకపోతే చేతుల సహాయంతో వెళ్తాము. ఇప్పుడు నిదానంగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. స్లోగా హ్యాండ్స్ని డ్రాప్ చేయాలి. ఓన్లీ నడుము మీద పెట్టిన ఆసన మినిమం 2 సార్లు చేశాకే చేతులు పూర్తిగా లేపిన ఆసన ఒకసారి చేయండి. ఈ 3 ఆసనాల తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ యోగాసన, అద్భుతమైన ఆసన, బాడీ మొత్తానికి మంచి స్ట్రెచ్ వచ్చే ఆసన ద్వికోణాసన. 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి, ద్వికోణాసన. ఇందులో మటుకు కాళ్ళు పూర్తిగా చాపాలి. ఇందాకటి వరకు మనం ఏం చేసామంటే కాళ్ళని దగ్గరగా పెట్టాము, కానీ ఇప్పుడు కాళ్ళని పూర్తిగా దూరంగా పెడుతున్నాం. ఎప్పుడైతే కాళ్ళని పూర్తిగా దూరంగా పెడుతున్నామో బాడీ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. గమనించండి, పాదాలని బయట వైపు పెట్టకండి. పాదాలు మీ ఫింగర్, మీ టోస్, మీ లెగ్ టోస్ మీకు ఇలా ఫేసింగ్ ఫార్వర్డే ఉండాలి. ఇప్పుడు చేతుల్ని మళ్ళీ నేను ఇంటర్లాక్ చేస్తాను. ఇలా ఫింగర్స్ని చక్కగా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రాపర్గా ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేస్తాను. వెనక వైపు చేతుల్ని వెనక వైపు ఇంటర్లాక్ చేసి ఫింగర్స్తో హెడ్ అండ్ నెక్ స్ట్రైట్గా ఉంచి దీర్ఘ శ్వాస తీసుకొని నిదానంగా నడుము నుంచి ముందుకు వంగుతున్నాను. స్లోగా వంగే కొద్దీ కూడా చేతులు పైకి లేస్తాయి. ఎప్పుడైతే చేతులు పైకి లేస్తాయో పూర్తిగా తలని కిందకి వదిలేసేయాలి. ఈ యోగాసనాలు 15 నుంచి 20 సెకండ్ల వరకు ఉండొచ్చు. ఈ యోగాసన చేసేటప్పుడు గమనిస్తే మీ వీపు, చేతులు, షోల్డర్స్ దగ్గర నుంచి మొత్తం స్ట్రెచ్ వస్తుంది. చివరికి తలకి కూడా ఫుల్గా బ్లడ్ సప్లై అవుతుంది. ఇప్పుడు స్లోగా వెనక్కి రావాలనుకున్నప్పుడు తలని లేపుతూ చేతుల్ని కిందకి అనుకుంటూ ఒకేసారి నిదానంగా పైకి రావాలి. అలాగే సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. ఇప్పుడు కాళ్ళు 2 దూరంగా పెట్టి చేతుల్ని 2 ఇంటర్లాక్ చేసి తల స్ట్రెయిట్గా ఉంచి దీర్ఘ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకెళ్ళండి. చేతులు కూడా అంతే చక్కగా పైకి తీసుకురావాలి. తలని పూర్తిగా వదిలేసేయండి. పైకి రావాలనుకున్నప్పుడు తల లేపి చేతుల్ని వెనక్కని నిదానంగా పొట్ట కండరాలని బిగించుకుంటూ పైకి రావాలి అండ్ రిలాక్స్. దీన్ని ద్వికోణాసన అంటారు. ఏ ఫార్వర్డ్ బెండింగ్ యోగాసనాలు అయినా కూడా, ఎందులో అయినా ముందుకు వంగే ఏ ఆసనాలు అయినా కూడా హెడ్, నెక్, చెస్ట్కి సంబంధించే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అవే బెనిఫిట్స్ ఇప్పుడు మీరు చూసిన ద్వికోణాసనాలు కూడా ఉంటాయి. ద్వికోణాసనాలో కాళ్ళు పూర్తిగా సాగదీస్తాం కాబట్టి హిప్ జాయింట్ కూడా అంతే ఫ్లెక్సిబుల్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా, అంటే ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్స్ ఉన్నా కూడా లోవర్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎప్పుడు కూడా ఈ పెల్విక్ జాయింట్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి. దానికి ఈ ఆసన చాలా హెల్ప్ అవుతుంది. హ్యామ్ స్ట్రింగ్స్ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. చాలామందికి బ్యాక్ బాగా టైట్ ఉంటుంది కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల కానీ నించోవడం వల్ల కానీ. అలాంటి వాళ్ళకి మంచి స్ట్రెచ్ వస్తుంది. అండ్ చేతుల్ని కూడా పైనుంచి తీసుకొస్తాం కాబట్టి పూర్తిగా చేతుల్ని సాగదీసిన వాళ్ళు అవుతారు. సో ఆన్ ద హోల్ ఈ 4 యోగాసనాలు కనుక మీరు కుదిరినప్పుడల్లా రోజుకు ఒక్కసారి అన్నా చేస్తే మీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా,
చాలా లైట్గా ఫీల్ అవుతారు. యోగా ఆసనం వల్ల వచ్చే బెనిఫిట్స్ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఉంటాయి. ఒక ఆసనాలో స్థిరంగా కాసేపు ఉండగలిగితే, మనసు కూడా దాని మీద లగ్నం చేయగలిగితే పీస్ఫుల్గా తయారవుతారు. ఈ యాంగ్జైటీ, ఈ డిప్రెషను, లేదా ఒక దాని మీద ఫోకస్ చేసే స్ట్రెంగ్త్ ఉండదు కొంతమందికి పాపం. చాలా త్వరగా ఫోకస్ లెవెల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అన్‌స్టేబుల్‌గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా యోగాసనాస్ చాలా హెల్ప్ అవుతాయి. ఏ మనిషి అయినా యోగాసనాల మీద పట్టు తెచ్చుకున్న తర్వాతే ప్రాణాయామాలు చేస్తే వాళ్ళకి ఈ ఆసనాల వల్ల వచ్చే బెనిఫిట్స్ డబుల్, ట్రిపుల్ అవుతాయి. దాని తర్వాతే ధ్యానం అనేది చేయగలగాలి. సో ఇది యోగాసనాలు. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో ఇంకొన్ని ఆసనాలు నేర్చుకుందాం. నమస్కారం.